ప్రతిదానికి బాంబులు అది ఇది అనుకుంటా ఇప్పటిదాకా చేశారుగా, ఇదింకా పెంట చేయకండి. మరింకేం చేద్దామంటారు? తొందరపడకుండా కాస్త బుర్ర పెట్టి ఆలోచిద్దాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, దుర్వినియోగం చేసుకోకూడదు. మా కోరిక అదే కదా కనకం గారు. కానీ ఏం చేయగలం? టైట్ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మనం ఏదైనా 1కి 100 సార్లు బాగా ఆలోచించి చేయడానికైనా లోపలికి వెళ్ళడం అసాధ్యం అండి. మనం వాళ్ళని ఏదన్నా చేయడానికి హోటల్కే వెళ్ళాలా? మనసుంటే మార్గం ఉంటుంది శ్రావణి. అర్థం కాలేదా? బుజ్జమ్మ వాళ్ళకి భోజనాలు కూడా వండి పెడుతుందంట కదా? అవును కనకం గారు, విన్నాం. వాళ్ళు అందుకే వెళ్లారు. ఓకే, మీరిప్పుడు చేయాల్సిందేంటంటే ఇది. ఓకే కదా? మరిక వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఇక నా ఉచ్చు నుంచి తప్పించుకోలేరు అక్షరా. నా గుప్పెట్లో మీరందరూ విలవిల్లాడాల్సిందే. అక్కడ వంటలు అయిపోయినట్టున్నాయి. లాస్ట్ మినిట్లో ఈ భూపతిగాడు నేను వెళ్తే గుర్తుపట్టేస్తానేమోనని భయపడి హోటల్ దగ్గరే ఉండిపోయాడు. ఆ శేషుని పంపిస్తానన్నాడు, వాడింకా రాలేదు శ్రావణి. అదే కదా, వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటామేమోనని టెన్షన్ వచ్చేస్తుంది. యూనో అమ్మా మాలాకాలం తల్లే. పోయా, మా టెన్షన్ లో మేముంటే నువ్వేంటి? పో. అమ్మా అమ్మా అమ్మా, తిన్నాళ్ళు రోజులవుతుందమ్మా. ఒక్క 2000 రూపాయల నోటు నా బొచ్చులో వేయమ్మా, నా బొచ్చు నింపుకుంటా. ఏంటి 2000 రూపాయల? ఒక్క రూపాయి కూడా వేను, వెళ్ళు పో. శృతి గారు, నేను శేషు నేనే. అస్సలు గుర్తుపట్ల, ఎవడో అడుక్కునేవాడే అనుకున్నాం. మరి వెళ్ళి అడుక్కోమంటారా? దీనికేనా భూపతి గారు నిన్ను పంపారు? ఇంకేం చెప్పలేదు? అది వాళ్ళు వండే వంటల్లో విషం కలపాలని చెప్పారు. ఇదిగో తెచ్చాను. Now you can go. సక్సెస్ చేయాలి, యూనో. ఖచ్చితంగా చెప్తాగా. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. సాంబార్ ఒకటే ఉంది, ఇది అయిపోతే హోటల్కి తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మా కొంచెం బొవ్వంటే పెట్టండి అమ్మా. ఉండయ్యా, తెస్తాను. ముగ్గురు ఇక్కడే ఉన్నారు, ఎలా బిల్లైతే?
వెళ్ళి నా ఫోన్ తీసుకొస్తాను, ఉండండి ఒక నిమిషం. మెయిన్ వెళ్ళింది. అరవిందో, కొంచెం కలుపుతూ ఉండరా, కారం తక్కువైంది. నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను. సరే అమ్మా. ఏం చేస్తున్నావు? కొంప తీసి చూసేసిందా? అన్నం పెట్టా కదా, సరిపోలేదా? ఇంకా కావాలా? మళ్ళీ దేనికొచ్చావయ్యా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. దొరికి సచ్చాను. మాట్లాడవేంటయ్యా? దాహం అవుతుంది. మంచినీళ్ళు కావాలా? చెప్పొచ్చు కదా. తాగు. దండాలమ్మా, దండాలి. శేషు కలిపేసావా? ఏంటండి కలిపేది? పులిహోర అంటే నేను కలిపే టైంకి అక్షరం వచ్చేసింది కదా. అంటే కలపలేదా? నేను తప్పించుకొని వచ్చాను, అది సంతోషించండి. అఘోరించావులే. నువ్వేదో చేసేసావని మేం తగ్గ సంబరపడిపోతున్నాంలే. యునో నేనేం చేయను శ్రావణి గారు. నువ్వేమీ చేయలేదనే మేమంటుంది. నేను అలా అనలే. ఇప్పుడిక్కడ నీతో చర్యలు పెట్టేంత టైం మాకు లేదు. ఇంకోసారి వెళ్ళి కలిపే ఛాన్స్ ఉందా లేదా? నాకైతే కుదరదండి. ఇంకోసారి వెళ్తే డౌట్ వచ్చేస్తుంది. మీరే వెళ్ళి ట్రై చేయండి. ఎప్పుడు గెటప్ వేసుకొని రమ్మంటావు? ఈ లోపు వాళ్ళు వెళ్ళిపోరా? ఏం చేయాలి శృతి? అదే కదా శ్రావణి, తెలియక తలపీక్కుంటున్నాం. ఆ శ్వేత. ఓ అర్జెంటా? సరే వస్తాను. అత్తయ్య గారు
ఫైల్ మీద నా సంతకం కావాలంట. ఆఫీస్కి వెళ్ళి అట్నుంచంటే హోటల్కి వచ్చేస్తాను. ఆ, సంతకం అంటే గుర్తుకొచ్చింది. రుద్ర గారు సంతకం చేసిన ఫైల్ ఒకళ్ళకి ఇవ్వమన్నారు. మర్చిపోయాను అక్షర. అమ్మా ఇచ్చేసి వస్తాను. మళ్ళీ ఇక్కడ దాకా ఎందుకు అరవిందా? ఆటో తీసుకుని నేనే హోటల్కి వెళతాను. పర్లేదు కదమ్మా. ఇందులో ఏముంది అరవిందా? తెలియనోరా, మీరు వెళ్ళండి. సరే అమ్మా. మేము హోటల్కి వచ్చేస్తాం అత్తయ్య గారు. ఉమ్. పదండి. అరవింద్ అక్షర ఇద్దరు వెళ్ళిపోయారు. శేషు, విషయం కలిపే అవకాశం ఉందేమో. ఇంకేం వెళ్ళి అడుక్కోనండి. వా, ఏదో ఒకటి వెళ్ళి అడుక్కో. అది కూడా మేం చెప్పాలా? సరే. ఏ వద్దు, ఆగు. బుజ్జం వస్తుంది. ఆటో బాబా, ఆటో ఇలారా, ఇలారా. వెళ్ళిపోతుంది. ఇంకేంటి శేషు మనం కలిపేది? ఇక నేను కలపలేనండి. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శేషు. చా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. శేషు, ఆ పాయిజన్ బాటిల్ ఇవ్వు. ఇవ్వు. శ్రావణి, వెళ్లే దారిలో ఏమైనా కుదురుతుందేమో ట్రై చేద్దాం. పద. మరి నేను ఎవరైనా కనిపిస్తే పులిహోర కలుపుకో. పా. పద. వీళ్ళే పెద్ద పులిహార బ్యాచ్. మళ్ళీ నన్ను అంటారు. టైము బాలాజీ, వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేసారా? లేదు సార్, ఇంకా రాలేదు. ఓకే. ఏమండి, మీరు వచ్చేసారా? పని అయిపోయింది అక్షర. నీ వర్క్ అయిపోయిందా? సంతకమే కదండి, చేసి వచ్చేసాను. అవును, అత్తయ్య గారు వచ్చేసారా? లేదక్షర, ఇందాకే ఫోన్ చేశాను. ఆటోలో వస్తున్నానని చెప్పింది. ఓ, వీళ్ళు కూడా ఇంకా గుడి నుంచి రాలేదంట్లే. అదిగో మాటలోనే వచ్చేసారు. మీకు 100 ఏళ్ళు. మీ మంచి మనసుతో చెప్పారంటే 100 ఏళ్ళు అలాగైనా బతికేస్తాం మేడం. ఈ పోటీలో మెడల్స్ కూడా మేమే గెలవాలి. తప్పకుండా గెలుస్తారు. దర్శనం బాగా జరిగిందా? చాలా మంచి దర్శనం అయింది సార్. అమ్మవారి అలంకరణతో పాటు గుడి కూడా చాలా బాగుంది. పులిహోర, ప్రసాదం ఇంకా చాలా బాగున్నాయి. మాకు కూడా గుడికి వెళ్ళాక చాలా ప్లెజెంట్గా ఉంది. సార్ వాళ్ళు కూడా మమ్మల్ని భద్రంగా తీసుకెళ్లి భద్రంగా తీసుకొచ్చారు. అది మా బాధ్యతమ్మా. మీరు నమ్మొచ్చారు. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకోవాలి కదా.
భోజనాలు చాలా బాగున్నాయండి, అదిరిపోయాయి. అవును, చాలా బాగున్నాయి. అవును, చాలా చాలా బాగున్నాయి. కనకం గారి చేస్తున్నారు. కనకమత్తయ్య చేస్తుంది. ఏం చెప్పాలి? జరిగిందే చెప్పు శృతి. మన ప్రయత్నం మనం చేశాం కదా, యునో. అత్తయ్య, ఏమైంది? సారీ అత్తయ్య, నువ్వు చెప్పినట్టే వెళ్ళాం గాని అక్షర పడినివ్వలేదు. ఫ్లాప్ అయిందా? ఆ నిరాశలోనే హోటల్ దగ్గరే ఉన్నాం అత్తయ్య. మీరు అలానే చేసి ఇలాగే అంటారని నా పనిలో నేనున్నాను. అంటే అత్తయ్య, కాసేపట్లో వాళ్ళకేం జరగాలో అదే జరుగుతుంది. అవునా? ఏం చేశారు అత్తయ్య? చెప్పడం ఎందుకు? అక్కడే ఉన్నావన్నారుగా, తిలకించండి. అత్తయ్య, ఏంటి శృతి? అత్తయ్య ఏదో చేసిందంట. వాళ్ళకేం జరగాలనుకున్నామో కాసేపట్లో అదే జరుగుతుంది అంటున్నారు. అవునా? సరే, చూద్దాం చూద్దాం. ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో, అయ్యో, ఏమైంది? ఏమైందమ్మా? అయ్యో, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏమండి, సంథింగ్ ఇస్ రాంగ్. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి. సరే అక్షర. సార్, ఓకే సార్. దొరకమ్మా, ఏం కాకుండా కాపాడతాలే. అత్తయ్య చేస్తుంది. అత్తయ్య, నువ్వన్నది జరిగింది అత్తయ్య. ఇప్పుడే అందరినీ అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. ఇక వాళ్ళు బతికే ఛాన్స్ లేదులే. అసలు ఏం చేశారు మేడం? తెలుసుకోవాల్సిందేనా? కడుపు పురం ఆగట్లేదు కనకం గారు. మేం మొత్తం వాళ్ళని వాచ్ చేస్తూనే ఉన్నాం. మాకెక్కడ కుదిరిన గ్యాప్ మీకెక్కడ కుదిరింది? అసలు ఇది ఎలా జరిగింది కనకం గారు? భోజనాలు దేంట్లో వచ్చాయి? ఆటోలో వచ్చాయి. వాడు మీకు కాస్త దూరంలోనే ఉండాలే. కనిపిస్తున్నాడా? చూడండి వాణ్ణి. ఉన్నాడు మేడం. వాడి దగ్గరికెళ్ళి వాణ్ణే అడగండి. వాడు అంతా చెప్తాడు. ఏంటి కనకం గారు? కడుపుబ్బరం ఆగట్లేదు అన్నారుగా, వెళ్ళండి, తెలుసుకోండి. సరే కనకం గారు, రండి. పదండి పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్ళాలి? ఏం జరిగింది?
ఏంటి ఏం జరిగింది? వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా అది. ఏమోనండి, నాకేం తెలుసు? నన్నెందుకు అడుగుతున్నారు? నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. కనకం గారే నిన్ను అడగమన్నారు. మేం కనకం గారి మనుషులవేరా బాబు, చెప్పు. ఓ అవునా? ఒరే సాగదీసిన చాలరా బాబు, త్వరగా చెప్పు. చెప్తాను మేడం.